హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో సివిక్స్లో చాప్టర్ 4 పొలిటికల్ పార్టీస్ని కంప్లీట్ చేస్తున్నామన్నమాట. ఈ చాప్టర్కి ఇదే లాస్ట్ వీడియో అనమాట. ఈ వీడియోలో మనం ఈ చాప్టర్ని పూర్తిగా కంప్లీట్ చదువుతున్నామన్నమాట. మనకు ఈ చాప్టరు పబ్లిక్ ఎగ్జామ్లో ఏపీ బోర్డు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్లో మనకు ఎస్ఎస్సి బోర్డు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్లో మనకు 9 మార్క్స్కి రాబోతుంది అనమాట. 1 మార్క్ వచ్చేసి ఒక బిట్ వస్తుంది, 8 మార్క్స్ వచ్చేసి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. దీనికి ఇంటర్నల్ చాయిస్ వచ్చేసి మనకు పవర్ షేరింగ్ అనమాట. పవర్ షేరింగ్ నుండి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. మనం ఇప్పటి వరకు ఈ చాప్టర్లో ఏం చదివినామో ఒకసారి రీకాల్ చేద్దామన్నమాట. ఈ చాప్టర్ని మనం వై డు వి నీడ్ పొలిటికల్ పార్టీస్, మనకు ఎందుకు పొలిటికల్ పార్టీస్ అవసరం. అంతకంటే ముందు పొలిటికల్ పార్టీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టుగెదర్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ అండ్ హోల్డ్ పవర్ ఇన్ ద గవర్నమెంట్. పొలిటికల్ పార్టీస్ ఓటర్స్కి పాలసీస్ ప్రోగ్రామ్స్ అనేటివి డిజైన్ చేస్తుందన్నమాట. తర్వాత 3 కాంపోనెంట్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఏమో డిస్కస్ చేసినాం. లీడరు, యాక్టివ్ మెంబర్స్, ద ఫాలోవర్స్ అనమాట. బాహుబలి, కట్టప్ప, మహేష్మతి ప్రజలు అనమాట. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ డన్ బై ద పొలిటికల్ పార్టీస్? 7 ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. ఫస్ట్ వన్, పొలిటికల్ పార్టీస్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. సెకండ్ వన్, పొలిటికల్ పార్టీస్ డిజైన్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ఓటర్స్. థర్డ్ వన్, political parties are involved in the process of making laws for the country. Political parties form and run governments. Political parties play the role of opposition. Political parties shape public opinion. Political parties provide people to access government machinery and welfare schemes. ఇన్ని పనులు చేస్తుంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ అవసరం అన్నమాట మనకు. కానీ మోడర్న్ డెమోక్రసీస్లో పొలిటికల్ పార్టీస్ లేకోకుండా ఈ ఫంక్షన్స్ అన్నింటినీ పర్ఫామ్ చేయలేదా అంటే దానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, పొలిటికల్ పార్టీస్ లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఇండిపెండెంట్గా పార్టిసిపేట్ చేస్తారనమాట ఎలక్షన్స్లో. దానివల్ల గవర్నమెంట్ అనేది అన్స్టేబుల్ అవుతుందన్నమాట. అలాగే ప్రతి క్యాండిడేట్ తన యొక్క ఎలక్టరేట్ వరకే ఆలోచిస్తాడు. దానివల్ల కంట్రీ డెవలప్మెంట్ అనేది స్లో అవుతుందన్నమాట. సెకండ్ రీజన్ వచ్చేసి పొలిటికల్ పార్టీస్ వల్ల సొసైటీ అనేది పార్టీషన్ అవుతుందన్నమాట, డివైడ్ అవుతుందన్నమాట. అలాగే ఇండిపెండెన్స్ క్యాండిడేట్స్ వల్ల కూడా సొసైటీ అనేది డివైడ్ అవుతుంది. అప్పుడు దాంట్లో తేడా ఏముంది? కాబట్టి పొలిటికల్ పార్టీస్ ఉన్నా లేకపోయినా ఒకటే అన్నమాట. తర్వాత థర్డ్ రీజన్ వచ్చేసి ద రైజ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ అనమాట. తర్వాత మనం దీంట్లో ఒక మంచి లైన్ కూడా చూసినాం. ఏమని? 100 ఏళ్ల క్రితము ఈ ప్రపంచంలో పొలిటికల్ పార్టీస్ ఉన్న కంట్రీస్ చాలా తక్కువ ఉన్నాయి. అలాగే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ లేని కంట్రీస్ తక్కువ ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏం చదివినాము? ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటే మంచిది అని చదివినాం అనమాట. మన ఇండియాలో అయితే 750 పార్టీల కంటే ఎక్కువ ఉంది. మన డెమోక్రటిక్ కంట్రీకి ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటే మంచిది అంటే 1 పార్టీ సిస్టమ్ ఉంటే మంచిదా, 2 పార్టీ సిస్టమ్ ఉంటే మంచిదా, మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటే మంచిదా? 1 పార్టీ సిస్టమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అనమాట, చైనా. తర్వాత 2 పార్టీ సిస్టమ్కి వచ్చేసి యుఎస్ఏ అండ్ యూకే అనమాట. మల్టీ పార్టీ సిస్టమ్కి వచ్చేసి ఇండియా అనమాట. అసలు ఈ క్వశ్చన్ అడగడమే తప్పు. ఎందుకంటే ఒక్క కంట్రీకి ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉండాలో ఆ కంట్రీ యొక్క నేచర్ ఆఫ్ సొసైటీ, సోషల్ డివిజన్, రిలీజియస్ డివిజన్స్, తర్వాత హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్, తర్వాత ఆ కంట్రీలో ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. తర్వాత నేషనల్ పార్టీస్ గురించి చదివినాం అనమాట. నేషనల్ పార్టీస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఎటువంటి పార్టీ నేషనల్ పార్టీ అవుతుందంటే లోక్సభ ఎలక్షన్స్లో 6% ఓట్స్ ప్లస్ లోక్సభ సీట్స్ 543 సీట్స్లో 4 సీట్స్ని సెక్యూర్ చేసిన పార్టీ నేషనల్ పార్టీ అవుతుందన్నమాట. లేకోకుంటే 4 అసెంబ్లీ ఎలక్షన్స్లో 4 స్టేట్స్ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్లో 6% ఓట్స్ ప్లస్ లోక్సభ ఎలక్షన్స్లో 543 సీట్స్లో 4 సీట్స్ని సెక్యూర్ చేసిన పార్టీ నేషనల్ పార్టీ అవుతుందన్నమాట. స్టేట్ పార్టీ అవ్వాలి అంటే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లో 6% ఓట్స్ ప్లస్ 2 సీట్స్ అనేది సెక్యూర్ చేయాలన్నమాట అవుట్ ఆఫ్ టోటల్ సీట్స్. అదే మన ఏపీకి అనుకో 6% ఓట్స్ ప్లస్ 175 కాన్స్టిట్యుయెన్సీస్లో 2 సీట్స్ అనేది సెక్యూర్ చేయాలన్నమాట. అప్పుడు అది స్టేట్ పార్టీ అవుతుంది. నేషనల్ పార్టీస్లో మనం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ, తర్వాత భారతీయ జనతా పార్టీ, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత మనం స్టేట్ పార్టీస్ గురించి డిస్కస్ చేసినాం. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, మీజో నేషనల్ ఫ్రంట్ అనమాట. ఈ పార్టీస్ గురించి డిస్కస్ చేసినాం అనమాట. తర్వాత ప్రాబ్లమ్స్, పొలిటికల్ పార్టీస్కి ఉన్న ఛాలెంజెస్ ఏంటివో చూసినాం అనమాట. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ అనమాట.
సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి హెరిడిటరీ సక్సెషన్ అనమాట. థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి మనీ అండ్ మజిల్ పవర్ ఏదైతే ఉందో అది పొలిటికల్ పార్టీస్లో రైజ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇది మనం మెయిన్గా ఎలక్షన్స్ టైంలో చూడొచ్చు అనమాట. ఫోర్త్ వచ్చేసి పీపుల్కి అంటే ఓటర్స్కి పొలిటికల్ పార్టీస్ ఒక మీనింగ్ఫుల్ చాయిస్ ప్రొవైడ్ చేయడంలో విఫలమైనాయి అన్నమాట. ఇక్కడి వరకు మనం ప్రీవియస్ వీడియోస్లో చదువుకున్నాం అనమాట. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మనము పొలిటికల్ పార్టీస్కి ఛాలెంజెస్, సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యల మీద ఫోకస్ చేయకూడదు, దాని యొక్క సమాధానాల మీద ఫోకస్ చేయాలన్నమాట. ఛాలెంజెస్ ఉన్నాయి, దాన్ని ఎలా రిఫార్మ్ చేయాలి, దాన్ని ఎలా సరిదిద్దాలి అనేది టాపిక్ అనమాట. హౌ కెన్ బి పార్టీస్ బీ రిఫార్మ్డ్ అనమాట. హౌ కెన్ పొలిటికల్ పార్టీస్ బీ రిఫార్మ్డ్, పొలిటికల్ పార్టీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఈ టాపిక్లో చదువుకోబోతున్నాం అనమాట. ఇన్ ఆర్డర్ టు ఫేస్ దీస్ ఛాలెంజెస్ పొలిటికల్ పార్టీస్ నీడ్ టు బీ రిఫార్మ్డ్. పొలిటికల్ పార్టీస్ని సరిదిద్దాలి అంటే ఫస్ట్ వాళ్ళకున్న ఛాలెంజెస్ని రిఫార్మ్ చేయాలన్నమాట. ద క్వశ్చన్ ఈజ్, ఆర్ పొలిటికల్ పార్టీస్ విల్లింగ్ టు రిఫార్మ్? ఇప్పుడు ఏమొస్తుంది తెలుసా, ఇప్పుడు క్లాస్లో ఒకడు చదువుకోడు అనమాట, కానీ వాడిని చదివించడానికి వాడు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ సహాయపడుతూ ఉంటారనమాట. అలాగే టీచర్స్ వాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట, ఎక్కువ శ్రద్ధ అనేది తీసుకుంటారు. పేరెంట్స్ కూడా అట్లనే ఉంటారు. కానీ ఆ పిల్లోడు ఎగ్జామ్లో అప్పుడే మార్కులు తెచ్చుకుంటాడు ఎప్పుడైతే అతనికి తెచ్చుకోవాలనిపిస్తుందో. అలాగే మనం పొలిటికల్ పార్టీస్ని సరిదిద్దాలి అనుకుంటున్నాం, కానీ పొలిటికల్ పార్టీస్ ఆశిస్తున్నాయి తమను తాము సరిదిద్దుకోవడానికి. ఇది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. అర్థమవుతుందా? మనము పొలిటికల్ పార్టీస్ని సరిదిద్దడానికి ప్రయత్నించాలి అనుకుంటున్నాం, కానీ నిజానికి పొలిటికల్ పార్టీస్ తమను తాము సరిదిద్దుకోవడానికి ఆశిస్తున్నాయా లేవా, అది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. If they are willing, what has prevented them from reforming so far? If they are not willing, is it possible to force them to reform? అసలు వాళ్ళు ఆశిస్తున్నారా, మేము మంచోళ్ళుగా అవ్వాలని వాళ్ళు ఆశిస్తున్నారా పొలిటికల్ పార్టీస్? ఒకవేళ మనం ఫోర్స్గా వాటిని రిఫార్మ్ చేయడానికి ట్రై చేసినాం అనుకో, అవి రిఫార్మ్ అవుతాయా, అసలు సరిదిద్దుతాయా? సిటిజన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫేస్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ పార్టీస్ని మనం రిఫార్మ్ చేయాలనుకుంటాం, అవి రిఫార్మ్ అవ్వాలనుకుంటేనే తర్వాత వాళ్ళు రిఫార్మ్ అవ్వాలి అనుకుంటా అంటే వాళ్ళని రిఫార్మ్ అవ్వకోకుండా ఏం ఆపుతుంది? అలాగే మనం వాళ్ళని ఫోర్స్గా రిఫార్మ్ చేయగలమా? ఈ మూడు క్వశ్చన్స్ వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్లో క్వశ్చన్స్ అనేవి అరైజ్ అయినాయి అన్నమాట. సిటిజన్స్, దిస్ ఈజ్ నాట్ ఎ సింపుల్ క్వశ్చన్ టు ఆన్సర్. ఇది మామూలు ప్రశ్న కూడా కాదు, చాలా భయంకరమైన, చాలా సమాధానం లేని ప్రశ్న అనమాట. ఇన్ ఏ డెమోక్రసీ ద ఫైనల్ డెసిషన్ ఈజ్ మేడ్ బై లీడర్స్ హూ రిప్రజెంటెడ్ పొలిటికల్ పార్టీస్. ఒక కంట్రీలో ఫైనల్ డెసిషన్ అనేది పొలిటికల్ పార్టీస్ యొక్క మెయిన్ లీడర్స్ తీసుకుంటారనమాట. పీపుల్ కెన్ రీప్లేస్ దెమ్ బట్ నాట్ ఓన్లీ బై అనదర్ సెట్ ఆఫ్ పార్టీ లీడర్స్. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ డు నాట్ విష్ టు రిఫార్మ్, హౌ కెన్ ఎనీవన్ ఫోర్స్ దెమ్ టు చేంజ్? ఇప్పుడు ఆ పొలిటికల్ పార్టీసే తమను తాము రిఫార్మ్ చేయడానికి ఆశించకపోతే వాళ్ళని మనం ఎలా రిఫార్మ్ చేయగలము, మనము ఎలా చేంజ్ చేయగలము పొలిటికల్ పార్టీస్ని? అదే ఇప్పుడు క్వశ్చన్ అనమాట. లెట్ us look at some of the recent efforts and suggestions in our country to reform political parties and its leaders. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే క్వశ్చన్ వచ్చింది. హౌ కెన్ బి పొలిటికల్ పార్టీస్ రిఫార్మ్డ్? క్వశ్చన్ వచ్చింది మనకు మోడల్ పేపర్లో. మనకు పొలిటికల్ పార్టీస్ రిఫార్మ్ చేసే ప్రాసెస్లో కొన్ని ఎఫర్ట్స్ అనేటివి తీసుకున్నారు, అలాగే కొన్ని సజెషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎఫర్ట్స్, సజెషన్స్ అంటే ఏమి? ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ చేంజ్ చేసే ప్రాసెస్లో జరిగిపోయిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎఫర్ట్స్ అంటాం అనమాట. ఆల్రెడీ పాస్ అయిపోయినాయి, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి కూడా ఏవైతే స్టెప్స్ ఉన్నాయో. కానీ సజెషన్స్ వచ్చేసి వాటిని ఊరికే సజెస్ట్ చేసినారు, ఇంకా వాటిని రూల్ ప్రకారం తీసుకొని రాలే, లా ప్రకారం వాటిని వర్కౌట్ చేయట్లే. ఫస్ట్ మనం ఎఫర్ట్స్ గురించి చదువుతాం. అంటే ఎఫర్ట్స్ ఆల్రెడీ తీసేసుకున్న స్టెప్స్ సక్సెస్ఫుల్గా ఇప్పటికి కూడా రన్ అవుతున్నాయి అనమాట. కానీ సజెషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా ఇవి జరగాలి, ఇంకా పొలిటికల్ పార్టీస్
సరి అవ్వాలి అంటే ఇవన్నీ జరగాలి, వాటిని సజెషన్స్ అంటాం అనమాట. హౌ కెన్ బి పొలిటికల్ పార్టీస్ రిఫార్మ్డ్. మీరు 8 మార్క్స్ క్వశ్చన్లో ఇలా పెట్టి రాయాలన్నమాట. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏం పెడతారు, ద ఎఫర్ట్స్ టు రిఫార్మ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ పాయింట్స్ రాసేది. మనకు మెయిన్గా 3 పాయింట్స్ ఉన్నాయి, ఆ 3 పాయింట్స్ రాయాలన్నమాట. 3 ఎఫర్ట్స్ ఉన్నాయి, అవి రాయాలన్నమాట. తర్వాత ఏం రాస్తారు, సజెషన్స్ టు రిఫార్మ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ అవన్నీ రాయాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనము ఎఫర్ట్స్ ఏవేవి తీసుకున్నారో పొలిటికల్ పార్టీని రిఫార్మ్ చేయడానికి అవి చదువుకుందాం అనమాట. ద కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్ టు ప్రివెంట్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఫ్రమ్ చేంజింగ్ పార్టీస్. ఫస్ట్ ఆ పొలిటికల్ పార్టీని సరిదిద్దాలి అంటే ఒక పొలిటికల్ పార్టీ నుండి ఇంకో పొలిటికల్ పార్టీకి జంప్ అయ్యే లీడర్స్ ఎవరైతే ఉన్నారో అలా జంప్ కాకుండా వాళ్ళని ఆపాలన్నమాట. ఒక పొలిటికల్ పార్టీలో ఉంటే ఒక పొలిటికల్ పార్టీలోనే ఉండాలన్నమాట, ఇంకో పొలిటికల్ పార్టీకి జంప్ అవ్వకూడదు అనమాట. అదేదైతే ప్రాబ్లం ఉందో ఫస్ట్ దాన్ని ఆపడానికి కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసినారనమాట. అర్థమవుతుందా? ద కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్. ఎందుకు అమెండ్మెంట్ చేసినారు అంటే పార్టీ లీడర్స్ అంటే క్యాండిడేట్స్ ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి జంప్ చేయకోకుండా అమెండ్ చేసినారన్నమాట. దిస్ వాజ్ డన్ బికాజ్ మెనీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వర్ ఇండల్జింగ్ ఇన్ డిఫెక్షన్. ఇదేదైతే ప్రాసెస్ ఉందో ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి జంప్ చేసే ప్రాసెస్ ఉందో క్యాండిడేట్, దీన్ని మనం డిఫెక్షన్ అంటాం అన్నమాట. ఈ డిఫెక్షన్ని ఆపడానికి తెచ్చిన లాని యాంటీ డిఫెక్షన్ లా అంటామన్నమాట. స్టోరీ అర్థమైందా? పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు వాళ్ళు మారుతారు? ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, వాళ్ళు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి మారుతూ ఉంటే ఎందుకు మారుతున్నారంటే ఇంకొక పార్టీలో వాళ్ళకు మంచి పొజిషన్స్ అనేది ఇస్తున్నారు యాజ్ కంపేర్డ్ టు ప్రజెంట్ పొజిషన్స్. అలాగే వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఉండొచ్చు, మా పార్టీకి వస్తే ఇంత డబ్బులు ఇస్తాం, మా పార్టీకి వస్తే నీకు ఈ పొజిషన్ అనేది ఇస్తాం, ఇలా వాళ్ళకు ఆశని చూపించి మార్పించుకుంటుంటారు అనమాట. నౌ ద law says any MLA or MP changes party, he or she will lose the seat in the legislature. ఒకవేళ అతడు లేకుంటే ఆమె ఒక పొలిటికల్ పార్టీ నుండి ఇంకొక పొలిటికల్ పార్టీకి జంప్ చేసినట్టు అయితే ఆమె లేదా అతడు లెజిస్లేచర్లో తమకు ఉన్న పొజిషన్ని కోల్పోతారనమాట. అంటే సపోజ్ ఇప్పుడు రూలింగ్లో ఉన్న క్యాండిడేట్ ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి చేంజ్ అయినాడు అనుకో, అప్పుడు తన యొక్క పొజిషన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. తన యొక్క ఎలక్టరేట్లో మళ్ళీ ఎలక్షన్స్ అనేటివి కండక్ట్ చేస్తారనమాట. ఈ లానే మనము యాంటీ డిఫెక్షన్ లా అంటామన్నమాట. డిఫెక్షన్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఫ్రమ్ వన్ పొలిటికల్ పార్టీ టు అనదర్ అనమాట. ఈ డిఫెక్షన్ని ఆపడానికి తెచ్చిన లాని యాంటీ డిఫెక్షన్ లా అంటామన్నమాట. అలాగే ఇప్పుడు కాయిన్కి ఒక సైడే చూడకూడదు, ఇంకొక సైడ్ కూడా ఉంటుంది. కొన్నిటికి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే ఈ లాకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎలా ఎవరైతే తప్పు కోసం చేంజ్ అయ్యే వాళ్ళు ఉన్నారో, డబ్బుల కోసం పొజిషన్ కోసం చేంజ్ అయ్యే వాళ్ళు ఉన్నారో ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి, వాళ్ళని ఆపినట్టు అయింది ఈ లా అనేది. అలాగే కొంతమంది నిజాయితీగా చేంజ్ అవుతారు, వాళ్ళకు ఆ పొలిటికల్ పార్టీలో ఏమైనా సమస్యలు ఉండొచ్చు. అర్థమవుతుందా? సమస్యలు ఉండొచ్చు, అందుకు వాళ్ళు ఇంకొక పొలిటికల్ పార్టీకి చేంజ్ అవుతారు. ఈ లా వల్ల వాళ్ళు చాలా సమస్యను ఎదుర్కొంటున్నారన్నమాట. దిస్ హ్యాస్ మేడ్ ఎనీ డిసెంట్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ ద పార్టీ లీడర్స్ డిసైడ్. దీనివల్ల ఎవరైతే నిజాయితీగా ఒక పొలిటికల్ పార్టీ నుండి ఇంకో పొలిటికల్ పార్టీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా సమస్యను అనేది ఎదుర్కొంటున్నారనమాట. ఇది మనకు ఎవరు అమెండ్మెంట్ చేసినంటే కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది 1 మార్క్ ఏమని, యాంటీ డిఫెక్షన్ లా వాజ్ పాస్డ్ బై డాష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఇప్పుడు సెకండ్ ఎఫర్ట్ ఏదైతే ఉందో పొలిటికల్ పార్టీస్ని రిఫార్మ్ చేసేకి, మనకు ఈ సెకండ్ ఎఫర్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ చేసిందనమాట. ఏ కోర్టు? సుప్రీం కోర్ట్ అనమాట. సుప్రీం కోర్ట్ పాస్డ్ అన్ ఆర్డర్ టు రిడ్యూస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మనీ అండ్ క్రిమినల్స్. మనం ఛాలెంజెస్లో చదివినాము, క్రిమినల్స్ కావచ్చు, మనీ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్లో ఎక్కువైపోయింది. దీన్ని ఆపడానికే సుప్రీంకోర్టు ఒక లా అనేది తెచ్చిందనమాట.
Now, it is mandatory for every candidate who contests elections to file an affidavit giving details of his property and criminal cases pending against him. ఎలక్షన్స్లో ఏ క్యాండిడేట్ అయితే పార్టిసిపేట్ చేస్తాడో, కంటెస్ట్ చేస్తాడో, ఆ క్యాండిడేట్ తన యొక్క ఆస్తి వివరాలు, తన మీద ఉన్న క్రిమినల్ కేసెస్ని రాసి ఇవ్వాలన్నమాట. అలా రాసిచ్చే కాగితాన్ని మనము అఫిడవిట్ అంటామన్నమాట. అర్థమవుతుందా? అఫిడవిట్ అంటాం అనమాట. ఎ సైన్డ్ డాక్యుమెంట్ సబ్మిటెడ్ టు అన్ ఆఫీసర్ వేర్ ఎ పర్సన్ మేక్స్ ఎ స్వార్న్ స్టేట్మెంట్ రిగార్డింగ్ హర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. తనకు సంబంధించిన పూర్తి వివరాలు, క్యాండిడేట్కి సంబంధించిన పూర్తి వివరాలు తన స్వదస్తాలతో రాసి ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తన యొక్క ఆస్తి వివరాలు కావచ్చు, తన మీద ఉన్న కేసెస్ కావచ్చు, అవన్నీ రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషనర్కి. ద న్యూ సిస్టమ్ హ్యాస్ మేడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు ద పబ్లిక్. ఇలా అఫిడవిట్ అనేది చేయడం వల్ల, ఫైల్ చేయడం వల్ల క్యాండిడేట్స్ పబ్లిక్ కూడా తెలుసుకోగలుగుతారనమాట. ఇతనికి ఎంత వస్తుంది, అతనికి ఎంత వస్తుంది, ఇతని మీద ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, అతని మీద ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇలా తెలియడం వల్ల పబ్లిక్కి ఒక మీనింగ్ఫుల్ చాయిస్ కూడా దొరుకుతుంది అనమాట. డబుల్ ప్లస్ అనమాట, డబుల్ ఆఫర్ అనమాట. ఎందుకంటే ఒకవేళ ఈ క్యాండిడేట్ మీద ఎక్కువ క్రిమినల్ కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట, ఈ క్యాండిడేట్ని ఎవరు ఎన్నుకోరనమాట. అర్థమవుతుందా? వేరే క్యాండిడేట్ని ఎన్నుకుంటారనమాట. బట్ దెర్ ఈజ్ నో సిస్టమ్ టు చెక్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద క్యాండిడేట్స్ ఇస్ ట్రూ. మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది లేదు. ఒకవేళ ఈ క్యాండిడేట్ తప్పుడు గుతలను రాసింటే అఫిడవిట్లో తనకు ఆస్తి ఎక్కువ ఉన్న తక్కువ రాసింటే అప్పుడు ఏం చేయాలి? ఏదన్నా ఎంక్వైరీ అనేది చేద్దామా? అలా ఎంక్వైరీ చేసేకి ఏ ప్రాసెస్ లేదనమాట. అతడు రాసిచ్చినదే ఫైల్, దాన్నే పబ్లిష్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? అతడు 100 కోట్లు ఉన్నాయి అని రాసిస్తే అదే ఫైనల్ అనమాట, అదే పబ్లిష్ చేయాల. యాజ్ యెట్ వీ డు నాట్ నో ఇఫ్ ఇట్ హ్యాస్ లెడ్ టు డిక్లైన్ ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది రిచ్ అండ్ ద క్రిమినల్స్. మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అంటే ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు. అఫిడవిట్ వచ్చినాక పాలిటిక్స్లో పొలిటికల్ పార్టీస్ యొక్క మనీ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, క్రిమినల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, అది తగ్గిపోయిందా అనడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట. ద ఎఫర్ట్స్ టు రిఫార్మ్ ద పొలిటికల్ పార్టీస్ ఫస్ట్ ఎఫెక్ట్ యాంటీ డిఫెక్షన్ లా was brought by amending the constitution. The disadvantage of anti-defection law is the people who truly want to shift from one political party to other political party face disadvantage. Second effort took to reform the political parties is okay now the affidavit which was passed by the Supreme Court mandatory. The candidate who is contesting elections should fill the details about his assets and criminal cases such that the voters can know about him, and there is no process to check that the details provided in the affidavit are correct or incorrect, and there is no information to say that after bringing the affidavit the influence of money and criminals has reduced in the political parties. ఇది మనకు ఎఫర్ట్స్ అనమాట, 2 ఎఫర్ట్స్. థర్డ్ ఎఫర్ట్ టుక్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. 3 ఎఫర్ట్ ఏదైతే ఉందో, థర్డ్ ఎఫర్ట్ ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషన్ ద్వారా పాస్ అయిందనమాట మన ఇండియాలో. ఏమి ఎఫర్ట్ అంటే ద ఎలక్షన్ కమిషన్ పాస్డ్ అన్ ఆర్డర్ మేకింగ్ ఇట్ నెసరీ ఫర్ పొలిటికల్ పార్టీస్ to hold their organizational elections and file their income tax returns. The parties have started doing so, but sometimes it is mere formality. It is not clear if this step has led to greater internal democracy in political parties. ఇప్పుడు చూడండి, ఎలక్షన్ కమిషన్ మ్యాండేటరీ చేసింది ఏమని, పొలిటికల్ పార్టీస్ ఇంటర్నల్గా ఆర్గనైజేషనల్ మీటింగ్స్ అనేవి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఐటీఆర్ అంటాం అనమాట, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. అంటే ఏమి, పొలిటికల్ పార్టీ నుండి ఎంత డబ్బు వెళ్తుంది, పొలిటికల్ పార్టీలోకి ఎంత డబ్బు వస్తుంది, దీనికి సంబంధించిన వివరాలన్నీ ఒక బుక్లో రాసి పెట్టాలన్నమాట పొలిటికల్ పార్టీ అనేది. ఆ రికార్డ్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటాం అనమాట. ఓకేనా? ఇది చాలా తక్కువ మనీ చేస్తున్నారు, కానీ ఇంపార్టెంట్ ఇలా చేయడం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చెక్ చేస్తుంది అనమాట ఖచ్చితంగా.
కానీ దీనివల్ల ఏదైనా సిచ్యువేషన్ కావచ్చు, ఇంటర్నల్ డెమోక్రసీ ఏదైతే సమస్య ఉందో మనకు, ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ, అదేమన్నా సరిదిద్దగలిగినామా అంటే లేదు, అది ఇంకా అట్లనే ఉంది. సరిదిద్దగలిగినామా లేదా చూసేకి ఏ ఇన్ఫర్మేషన్ లేదనమాట. అర్థమవుతుందా? వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ టుక్ టు రిఫార్మ్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ యాంటీ డిఫెక్షన్ లా పాస్డ్ బై ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్, అఫిడవిట్ పాస్డ్ బై ద సుప్రీం కోర్ట్. థర్డ్ వన్ ఏమి, ఎలక్షన్ కమిషన్ హ్యాడ్ మేడ్ మ్యాండేటరీ దట్ ఆర్గనైజేషనల్ ఎలక్షన్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ షుడ్ బి ఫైల్డ్ ఇన్సైడ్ ద పొలిటికల్ పార్టీస్ ఇంటర్నల్లీ. ఇది మ్యాండేటరీ చేసిందనమాట. అలాగే దీనివల్ల ఏమన్నా ఇంటర్నల్ డెమోక్రసీ అనేది పెరిగిందా అంటే డౌటే, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకు లేదనమాట, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు ఇవన్నీ ఎఫర్ట్స్ అంటే ఇవన్నీ స్టెప్స్ తీసుకున్నారు, పాస్డ్ అయిపోయినాయి, ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అనమాట. వీటికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకా ఇవి సజెషన్స్, అంటే మనం సజెస్ట్ చేస్తున్నాం ఇంకా ఈ మార్పులు అనేవి చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక బిల్డింగ్ అనేది కడతా ఉన్నారు అనుకో, మన ఫ్యామిలీ మెంబర్స్కి చూపించి ఇట్లా ఇంకేమైనా మార్పులు అనేవి చేయాలా, ఇంకా ఈ రూమ్ అనేది ఇక్కడ వస్తే బెటరా అక్కడ వస్తే బెటరా, ఇలా సజెషన్స్ అనేవి తీసుకుంటాం చాలామందితో. ఈ కంపెనీ డోర్స్ కొంటే బెటరా, ఈ కంపెనీ డోర్స్ కొంటే బెటరా, అలా మనం సజెషన్స్ అనేవి తీసుకుంటాం అనమాట. అటువంటి సజెషన్స్ ఏమో చూద్దాం. ఇంకా పొలిటికల్ పార్టీస్లో ఈ సజెషన్స్ అనేవి తీసుకొని రావాలి, వాటి గురించి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒక పిక్చర్ అనేది ఇచ్చినారు. ఇతడు ఎలక్షన్ కమిషన్ ఆఫీసరు అరుస్తున్నాడు అట్లే, ఏ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అవ్వండి, ఎలక్టోరల్ డిసిప్లిన్ షుడ్ బి దేర్, ఫాలో అవ్వండి, నిబంధనలు ఫాలో అవ్వండి అని కొట్టుకుంటున్నాడు అనమాట ఇతడు. కానీ ఓడిపోయినాడు. అర్థమవుతుందా? బిసైడ్ దీస్ మెనీ సజెషన్స్ ఆర్ ఆఫెన్ మేడ్ టు రిఫార్మ్ పొలిటికల్ పార్టీస్. ఈ ఎఫర్ట్స్ కాకుండా ఇంకా సజెషన్స్ అనేవి ఉన్నాయి. ఇంకా పొలిటికల్ పార్టీస్లో మార్పులు తేవడానికి ఇంకా చాలా సజెషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ సజెషన్స్ ఏంటో మనం చూద్దాం అనమాట. ఫస్ట్ సజెషన్ వచ్చేసి, ఏ లా షుడ్ బి మేడ్ టు రెగ్యులేట్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఇట్ షుడ్ బి మేడ్ కంపల్సరీ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు మెయింటైన్ ఏ రిజిస్టర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్, టు ఫాలో ఇట్స్ ఓన్ constitution, to have an independent authority to act as a judge in case of party disputes, to hold open elections in the higher posts. చూడండి, ఇంటర్నల్ అఫైర్స్ని రెగ్యులేట్ చేయడానికి, పొలిటికల్ పార్టీస్ యొక్క ఇంటర్నల్ అఫైర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక లా అనేది పాస్ చేయాలంట. అలాగే అది కంపల్సరీ చేయాలన్నమాట. ఏమి, పొలిటికల్ పార్టీసు ఇంటర్నల్గా ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఆ రిజిస్టర్లో ఆ పార్టీలో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, దాని గురించిన వివరాలన్నీ రాసి ఉండాలన్నమాట. అలాగే ఆ పార్టీకి చెందిన లీడర్ పోస్ట్కి ఇంటర్నల్గా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? ఇది సజెషన్ అనమాట మనకు. అర్థమవుతుందా? A law should be made to regular internal affairs of the political parties. పొలిటికల్ పార్టీస్లో ఇన్సైడ్లో ఏమేమైతే జరుగుతున్నాయో సంఘటనలు కావచ్చు, అవన్నీ కంట్రోల్ చేయడానికి మనము ఒక లా అనేది పాస్ చేయాలి. అది కంపల్సరీ కూడా చేయాలి. ఎటువంటి విషయాలంటే రిజిస్టర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్, తర్వాత హయ్యర్ పోస్ట్ ఏదైతే ఉంటుందో పొలిటికల్ పార్టీస్లో దానికి రెగ్యులర్గా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది మనకు ఫస్ట్ సజెషన్ అనమాట. ఏమి, ఇట్ ఈస్ మేడ్ కంపల్సరీ ఏ లా షుడ్ బి పాస్డ్ టు రెగ్యులేట్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ అనమాట. వాట్ ఈస్ ద సెకండ్ సజెషన్ టు రిఫార్మ్ ద పొలిటికల్ పార్టీస్ వచ్చేసి, ఇట్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు గివ్ ఎ మినిమమ్ నంబర్ ఆఫ్ టికెట్స్ అబౌట్ 1/3 టు ఉమెన్ క్యాండిడేట్స్. సిమిలర్లీ దేర్ షుడ్ బి ఎ కోటా ఫర్ ఉమెన్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ బాడీస్ ఫర్ ది పార్టీ. ఈ పాయింట్ ఖచ్చితంగా అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. బాగా వినండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమో కంపల్సరీ చేసింది ఏమని, కొన్ని రిజర్వ్డ్ ఎలక్టరేట్స్లో ఖచ్చితంగా ఉమెన్ క్యాండిడేట్స్ నిలబడాలని కంపల్సరీ చేసింది. దానివల్లే పొలిటికల్ పార్టీస్ ఎలక్టరేట్స్లో ఉమెన్ని నిలబెడుతున్నారు. అర్థమవుతుందా? అప్పుడే వాళ్ళు గెలవగలుగుతారు కూడా. కానీ మనం ఫోర్స్ చేస్తున్నామే కానీ పొలిటికల్ పార్టీస్ని ఉమెన్ని నిలబెట్టండి అని. కానీ పొలిటికల్ పార్టీస్లో మాత్రం
వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీస్లో క్యాండిడేట్ సీట్స్ ఎక్కువగా, మినిమం అంటే ఎక్కువగా కూడా వదిలేదు, మినిమం నంబర్ ఆఫ్ సీట్స్ అన్న ఉమెన్కి ఇవ్వాలి అని స్వతహాగా అనుకోవడం లేదన్నమాట పొలిటికల్ పార్టీస్. ఏదో గవర్నమెంట్ ఫోర్స్ చేయడం వల్ల ఇస్తున్నారే కానీ, లేకోకుంటే వాళ్ళు గెలవరు కాబట్టి అందుకు ఇస్తున్నారే కానీ పొలిటికల్ పార్టీస్ స్వతహాగా ఉమెన్కి 1/3 సీట్స్ రిజర్వ్ చేద్దామని ఏ పొలిటికల్ పార్టీ అనుకోలేదన్నమాట. ప్రతి పొలిటికల్ పార్టీల్లో మెన్ డామినేషనే ఎక్కువ ఉంటుందన్నమాట. చెప్పిన ద సొసైటీ ఇన్ అవర్ ఇండియా ఈజ్ ఏ మేల్ డామినేటెడ్ సొసైటీ కాల్డ్ పేట్రియారికల్ సొసైటీ అనమాట. ఏ పొలిటికల్ పార్టీ స్వతహాగా తమ పార్టీలో ఉన్న క్యాండిడేట్ సీట్స్ మినిమం అయినా ఉమెన్కి ఇద్దామని ఏ పొలిటికల్ పార్టీ అనుకోవడం లేదనమాట. సిమిలర్లీ దేర్ షుడ్ బి ఎ కోటా ఫర్ ఉమెన్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ బాడీస్ ఆఫ్ ది పార్టీ. అలాగే పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఏ డెసిషన్స్లో అయినా ఉమెన్ మాట వినారనమాట. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్లు వేసి, పార్టీలోని ఉమెన్ క్యాండిడేట్లు వేసి వద్దు ఈ డెసిషన్ తీసుకుంటే పొలిటికల్ పార్టీకి చాలా నష్టం వస్తుంది, మీరు తీసుకోవద్దండి అని సజెస్ట్ చేసింది అనుకో, ఉమెన్ లేసి నువ్వు కూర్చో, ఊరికే విను, సజెషన్స్ ఇవ్వద్దు, మాకు తెలుసు మేము ఏం చేయాలో అని అరుస్తారనమాట. ఇలా చేయడం తప్పు. పొలిటికల్ పార్టీస్ స్వతహాగా తమ పార్టీలో ఉన్న క్యాండిడేట్ సీట్స్ని ఉమెన్కి 1/3 రిజర్వ్ చేయాలి. అలాగే ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో పొలిటికల్ పార్టీస్ది, దాంట్లో ఉమెన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. దేర్ షుడ్ బి స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. అలాగే పొలిటికల్ పార్టీస్ సక్సెస్ఫుల్గా తమను తాము డెవలప్ చేసుకోవడానికి, తమను తాము ఎక్స్పాండ్ చేసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ వాళ్లకు కొన్ని ఫండ్స్ అనేటివి ఇవ్వాలన్నమాట. ద గవర్నమెంట్ షుడ్ గివ్ పార్టీస్ మనీ టు సపోర్ట్ దేర్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో పొలిటికల్ పార్టీస్కి ఖర్చులు పడతాయి. ఏమని? స్టేజ్ అరేంజ్మెంటు, తర్వాత బండ్లు, అవన్నీ ఖర్చులు అనేటివి పడతాయన్నమాట. వాటికి ఆ ఖర్చుకి డబ్బులు, కావాల్సిన డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలన్నమాట పొలిటికల్ పార్టీస్కి. దిస్ సపోర్ట్ కుడ్ బి గివెన్ ఇన్ కైండ్. స్టేట్ గవర్నమెంట్ పొలిటికల్ పార్టీస్కి ఇవ్వాల్సిన ఫండ్స్ని ఏ రూపంలో అయినా ఇవ్వచ్చు అనమాట. అది పెట్రోల్ రూపంలో కావచ్చు, లేకోకుంటే పేపర్ రూపంలో కావచ్చు, టెలిఫోన్ రూపంలో కావచ్చు. పేపర్ దేనికి యూజ్ అవుతుంది పొలిటికల్ పార్టీస్కి? పేపర్తో ఏం అవసరం ఉంటుందంటే పెద్ద పెద్ద పోస్టర్లు అంటిస్తారు కదా, మా గుర్తుకే మీ ఓటు, మా ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు, అలా పోస్టర్లు అంటించడానికి. ఆర్ ఇట్ కుడ్ బీ గివెన్ ఇన్ క్యాష్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఓట్స్ సెక్యూర్డ్ బై ద పార్టీ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్. లేకుంటే ఇవి కాకుండా పెట్రోల్ రూపంలో కాకుండా, పేపర్ రూపంలో కాకుండా, టెలిఫోన్ రూపంలో కాకుండా పొలిటికల్ పార్టీస్కి క్యాష్ రూపంలో ఎంత క్యాష్ ఇవ్వాలి ఒక్కొక్క పార్టీకి? క్వశ్చన్ వస్తుంది, నువ్వు క్యాష్ ఇవ్వాలి అంటున్నావు, స్టేట్ గవర్నమెంట్స్ పొలిటికల్ పార్టీస్కి ఫండ్స్ ఇవ్వాలి అంటున్నా, అది దేని బేసిస్ మీద ఇవ్వాలి? ఒక్కొక్క పొలిటికల్ పార్టీస్కి ఎంత క్యాష్ ఇవ్వాలి అంటే రికార్డ్ చూడు, ముందు ఎలక్షన్స్లో ఈ పార్టీ ఎంత ఓట్స్ని సెక్యూర్ చేసింది, ఆ బేసిస్ మీద పొలిటికల్ పార్టీస్కి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అనేటివి ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇది థర్డ్ సజెషన్ అనమాట టు రిఫార్మ్ పొలిటికల్ పార్టీస్ అనమాట. ఫస్ట్ సజెషన్, ఏ లా షుడ్ బి పాస్డ్ టు రెగ్యులేట్ ద ఇంటర్నల్ అఫేర్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. తర్వాత సెకండ్ సజెషన్ ఏంటి? ద పొలిటికల్ పార్టీస్ షుడ్ అగ్రీ టు రిజర్వ్ ద క్యాండిడేట్ సీట్స్ ఇన్ దేర్ పొలిటికల్ పార్టీ ఫర్ ఉమెన్. థర్డ్ సజెషన్ ఏమి? ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఫండ్స్ టు ద పొలిటికల్ పార్టీస్ విచ్ కెన్ హెల్ప్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనమాట. ఇవన్నీ సజెషన్స్ అనమాట. ఇంకా కంక్లూజన్ పార్ట్, ఈ చాప్టర్కి ఒక రకమైన కంక్లూజన్ పార్ట్ ఉంది, అది చదువుదామన్నమాట. దిస్ సజెషన్స్ హ్యావ్ నాట్ ఎట్ బీన్ యాక్సెప్టెడ్ బై పొలిటికల్ పార్టీస్. పైన 3 సజెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సజెషన్స్ని పొలిటికల్ పార్టీస్ అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట. మేమెందుకు ఒప్పుకోవాలి, పోతావా అంటున్నాయి అనమాట. ఇఫ్ అండ్ వెన్ దీస్ ఆర్ యాక్సెప్టెడ్ దిస్ కుడ్ లీడ్ టు సమ్ ఇంప్రూవ్మెంట్. ఒకవేళ పొలిటికల్ పార్టీస్ ఒప్పుకోవట్లేదు ఈ సజెషన్స్, మేము ఒప్పుకోమంటున్నాయి, ఒకవేళ ఈ సజెషన్స్ని పొలిటికల్ పార్టీస్ ఒప్పుకొని అమల్లోకి తెచ్చిందనుకో పొలిటికల్ పార్టీస్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా జరుగుతుందన్నమాట. బట్ వీ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ లీగల్ సొల్యూషన్స్ టు పొలిటికల్ ప్రాబ్లమ్స్. కానీ మనం జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. ఈ సజెషన్స్ వల్ల ఏ రకమైన ప్రాబ్లమ్స్ రాకూడదు అనమాట పొలిటికల్ పార్టీస్కి. ఓవర్ రెగ్యులేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ కెన్ బి కౌంటర్ ప్రొడక్టివ్. ఇప్పుడు మీకు దీనికి ఒక క్వశ్చన్, ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటాను చూడండి, బాగా అర్థమవుతుంది.
మీ క్లాస్లో ఒక స్టూడెంట్ బాగా కొంచెం, అంటే బాగా కాదనుకోండి, కొంచెం అల్లరి అనేది చేస్తున్నాడు అనమాట. అతన్ని కంట్రోల్ చేయడానికి అందరు టీచర్స్ అతడి మీదే ఎక్కువ శ్రద్ధ అనేది పెట్టినాడు అనమాట. అందరు టీచర్స్ అతని మీదే ఎక్కువ శ్రద్ధ అనేది పెట్టినారనమాట. ఇప్పుడు అతన్ని మనము కంట్రోల్ చేయడానికి ఎక్కువ శ్రద్ధ అనేది పెట్టినామనుకో, అతడు షార్ట్ కట్స్ అనేవి ఫైండ్ చేస్తాడనమాట తప్పుడు పనులు చేయడానికి, ఇంకా ఎక్కువ అల్లరి చేయడానికి, ఇంకా వేరే వాళ్ళతో ఎక్కువగా ఫైట్ చేయడానికి, ఇంకా ఇలా షార్ట్ కట్స్ అనేవి కనిపెడతాడు అనమాట. అలాగే మనం ఒకవేళ పొలిటికల్ పార్టీస్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువగా లాస్ అనేది తెచ్చినాం అనుకోండి, పొలిటికల్ పార్టీస్కి కూడా అంతే ఎక్కువగా షార్ట్ కట్స్ అనేది వెతుకుతుంది అనమాట. ఎలా తప్పుడు పనులు చేయాలి, ఎలా తప్పుగా మనం గెలవాలి, ఇలా పొలిటికల్ పార్టీస్ వేస్ అనేది వెతుకుతుందన్నమాట. అందుకే ఓవర్ రెగ్యులేషన్, ఎక్కువగా పొలిటికల్ పార్టీస్ని కంట్రోల్ చేసినప్పుడు అది మనకు రివర్స్లో కొడుతుంది అనమాట దెబ్బ అనేది. ఎలా? దిస్ వుడ్ ఫోర్స్ ఆల్ పార్టీస్ టు ఫైండ్ వేస్ టు చీట్ ద లా. అప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏవేవైతే లాస్ తెచ్చినాయో వాటిని చిక్కుకోకుండా ఎలా తప్పుడు పనులు చేయాలో అలా వెతుకుతుందన్నమాట వేస్ అనేది. బిసైడ్స్ పొలిటికల్ పార్టీస్ విల్ నాట్ అగ్రీ టు పాస్ ఎ లా దట్ దే డు నాట్ లైక్. కానీ పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా ఉండే లాస్ని ఎప్పుడు పాస్ చేయదన్నమాట. పాయింట్ అర్థమైందా మీకు? ఒకవేళ ఏదైనా లా పొలిటికల్ పార్టీకి ఏదైనా సమస్యను తెచ్చే రకంగా ఉందనుకో, పొలిటికల్ పార్టీ ఆ లా పాస్ అవ్వడానికి ఒప్పుకోదన్నమాట. దేర్ ఆర్ 2 other ways in which political parties can be reformed. ఇంకా 2 వేస్ ఉన్నాయి అనమాట. సరే, ఎఫర్ట్స్ చూసినాం, సజెషన్స్ చూసినాం. ఎఫర్ట్స్ 3 చూసినాం, సజెషన్స్ 3 చూసినాం. ఇంకా 2 వేస్ ఉన్నాయన్నమాట. ఏమో చూద్దాం. 1, పీపుల్ కెన్ పుట్ ప్రెషర్ ఆన్ పొలిటికల్ పార్టీస్. దిస్ కెన్ బి డన్ త్రూ పిటిషన్స్, పబ్లిసిటీ అండ్ ఎడ్యుటేషన్స్. ఇప్పుడు చూడండి, మనము పొలిటికల్ పార్టీస్ మీద ప్రెషర్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా? అది పిటిషన్స్ రూపంలో కావచ్చు, కోర్టులో కేసు వేయవచ్చు, లేకుంటే ఈ పార్టీ ఈ రకంగా తప్పులు చేస్తుంది, అందుకు మనం స్ట్రైక్ అనేది చేద్దాం అనమాట. ఎజిటేషన్ రూపంలో కూడా చేయొచ్చు అనమాట. నువ్వు తప్పులు చేస్తున్నావు, నువ్వు వాటిని సరిదిద్దు, అప్పుడే మేము ఈ ఎజిటేషన్ని ఆపుతాం. స్ట్రైక్ చేస్తూనే ఉంటాం అనమాట. బ్యాన్ దట్ పొలిటికల్ పార్టీ అని స్ట్రైక్ అనేది చేస్తాం అనమాట. ఎప్పటివరకు అయితే ఆ పొలిటికల్ పార్టీ తనను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోనేంత వరకు. Ordinary citizens, pressure groups and movements and the media can play an important role in this. ఈ ఎడ్యుటేషన్లో, ఈ స్ట్రైక్స్లో కావచ్చు, ఆర్డినరీ సిటిజన్స్ కావచ్చు, అలాగే కొన్ని స్ట్రైక్ పార్టీస్ కూడా ఉంటాయి కదా, స్ట్రైక్ గ్రూప్స్ కూడా ఉంటాయి కదా మనకు మామూలుగా బంద్ గ్రూప్స్ అవన్నీ. ఆ ప్రెషర్ గ్రూప్స్ కావచ్చు, లేకుంటే పెద్ద పెద్ద మూమెంట్స్ కావచ్చు, ముఖ్యంగా మీడియా మనకు ఈ ఎడ్యుటేషన్లో, ఈ స్ట్రైక్లో, ఈ ప్రాసెస్లో మనకు ఎంతగానో సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇఫ్ పొలిటికల్ పార్టీస్ ఫీల్ దట్ దే వుడ్ లాస్ పబ్లిక్ సపోర్ట్ బై నాట్ టేకింగ్ అప్ రిఫార్మ్స్, దే వుడ్ బికమ్ మోర్ సీరియస్ అబౌట్ రిఫార్మ్స్. ఒకవేళ పొలిటికల్ పార్టీస్కి కూడా అర్థమైందనుకో, ఇప్పుడు మనము ప్రజల యొక్క మాటలు విని మన యొక్క తప్పులు సరిదిద్దలేదే అనుకో, మనకు ఉన్న సపోర్ట్, ప్రజల నుండి మనకు ఉన్న సపోర్ట్ని మనం కోల్పోతామన్నమాట. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజల యొక్క డిమాండ్ని విని మనం చేసిన తప్పుల్ని సరిదిద్దాలి అనే భయంతో అయినా పొలిటికల్ పార్టీస్ రిఫార్మ్ అవుతాయి అన్నమాట. ఇది ఫస్ట్ది అనమాట. ఆర్డినరీ సిటిజన్ షుడ్ పుట్ ప్రెషర్ ఆన్ పొలిటికల్ పార్టీస్ అనమాట. సెకండ్ వన్ ఏమి? సెకండ్ రిఫార్మ్ వే ఏది? పొలిటికల్ పార్టీస్ కెన్ ఇంప్రూవ్ ఇఫ్ దోస్ హూ వాంట్ దిస్ జాయిన్ పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా చూసినాం అనుకోండి పొలిటికల్ పార్టీని, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో కొన్ని గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసినారనమాట డిసిప్లిన్ కోసం. మన స్కూల్లో మన స్టూడెంట్స్ని, మన ఫ్రెండ్స్ని కావచ్చు, చిన్న లోయర్ సెక్షన్స్ వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయడానికి గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసినారు అనమాట. ఒక 10 మెంబర్స్ తీసుకొని 2 మెంబర్స్ని, లేకుంటే 3 మెంబర్స్ని, 4 మెంబర్స్ని, ఒకంటే 5 మెంబర్స్తో కూడిన 2 గ్రూప్స్ అనేవి చేసినారనమాట. ఇప్పుడు మిగతా వాళ్ళు, మన 10th క్లాస్ చెందిన మిగతా వాళ్ళు అనుకుంటుంటారనమాట, వీళ్ళకి చేత కావట్లే, కంట్రోల్ చేయడానికి చేత కావట్లే, కంట్రోల్ చేసే కూడా చేత కావట్లే, మనం ఏదో బయట నుండి మాట్లాడడానికి ఏమేమో మాట్లాడతాం అనమాట. వీళ్ళు ఇలా చేసింటే బాగుంటాడు, వీళ్ళు ఈ రకంగా చిన్నపిల్లల్ని కంట్రోల్ చేసింటే వాళ్ళు కూడా మాట వినేవాళ్ళేమో, వీళ్ళు ఊరికి అరుచుకుంటూ చేస్తున్నారనమాట. ఇలా మనము బయట నుండి చూసి బ్లేమ్ చేస్తామన్నమాట. అదే మనము ఆ గ్రూప్లోకి ఒక మెంబర్గా కలిసిపోయి
మీరు ఇలా చేయండి, అలా కంట్రోల్ చేయండి, అలా కంట్రోల్ చేస్తే చిన్నపిల్లలు కూడా మీ మాట వింటారు. అలా మనము లోపలికి వెళ్ళి వాళ్ళకు హెల్ప్ చేసినాం అనుకోండి, అప్పుడు ఆ గ్రూప్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట డిసిప్లిన్ విషయంలో. అలాగే పొలిటికల్ పార్టీస్ని మనము రిఫార్మ్ చేయాలనుకుంటున్నాం, మనం బయట నుండి చేయకూడదు, పొలిటికల్ పార్టీస్లోకి వెళ్ళి మనం పొలిటికల్ పార్టీస్ని రిఫార్మ్ చేయాలన్నమాట. ద క్వాలిటీ ఆఫ్ డెమోక్రసీ డిపెండ్స్ ఆన్ ది డిగ్రీ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్. పొలిటికల్ పార్టీసు అప్పుడే రిఫార్మ్ అయితే ఎప్పుడైతే పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుందో పాలిటిక్స్లో. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిఫార్మ్ పాలిటిక్స్ ఇఫ్ ఆర్డినరీ సిటిజన్స్ డు నాట్ టేక్ పార్ట్ ఇన్ ఇట్ అండ్ సింప్లీ క్రిటిసైజ్ ఇట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. ఒకవేళ ఆర్డినరీ సిటిజన్స్, ప్రజలు బయట నుండే పొలిటికల్ పార్టీస్ని బ్లేమ్ చేసుకుంటూ కూర్చోయినారనుకో, వాళ్ళు జీవితంలో పొలిటికల్ పార్టీస్ని రిఫార్మ్ చేయలేరన్నమాట. పొలిటికల్ పార్టీస్ రిఫార్మ్ అప్పుడే అవుతాయి ఎప్పుడైతే ఆర్డినరీ సిటిజన్స్, ప్రజలు పొలిటికల్ పార్టీస్లోకి వెళ్ళి వాటిని రిఫార్మ్ చేస్తారో అప్పుడే పొలిటికల్ పార్టీస్ రిఫార్మ్ అవుతాయి అన్నమాట. ఊరికే బయట నిలబడి ఈ పార్టీ అలా చేస్తుంది, ఆ పార్టీ ఇలా చేస్తుంది అని ఉత్తమాటలని మాట్లాడిందనుకో, పొలిటికల్ పార్టీస్ జీవితాంతం మారవన్నమాట. ఎప్పుడైతే ఆర్డినరీ సిటిజన్స్ పొలిటికల్ పార్టీస్లోకి వెళ్ళి వాళ్ళని రిఫార్మ్ చేసే ట్రై చేస్తుందో అప్పుడే అవి రిఫార్మ్ అవుతాయి అన్నమాట. ద ప్రాబ్లమ్ ఆఫ్ బ్యాడ్ పాలిటిక్స్ కెన్ బి సాల్వ్డ్ బై మోర్ అండ్ బెటర్ పాలిటిక్స్. వి షల్ రిటర్న్ టు దిస్ థీమ్ ఇన్ ద ఫైనల్ చాప్టర్. డెమోక్రటిక్ పాలిటిక్స్లో అంటే డెమోక్రసీలో బ్యాడ్ పాలిటిక్స్ని అప్పుడే సాల్వ్ చేయడం ఎప్పుడైతే పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉంటుందో డెమోక్రసీలో. ఈ థీమ్ మీద, ఈ సమస్య మీద మనము నెక్స్ట్ చాప్టర్ అయిన అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీలో మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తామన్నమాట. ఒక ఎగ్జాంపుల్ అనేది వస్తుంది, అప్పుడు మనం చెప్పుకుందాం అనమాట. ఓకేనా? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్ హౌ కెన్ పార్టీస్ బీ రిఫార్మ్డ్. ఈ టాపిక్లో 3 ఎఫర్ట్స్, 3 సజెషన్స్, ఇంకొక 2 వేస్ కూడా చెప్పినాం అనమాట. ఒకటి, ప్రెషర్ అనేది క్రియేట్ చేయాలన్నమాట పొలిటికల్ పార్టీస్కి. అలాగే సెకండ్ వన్ ఏమి, బయట నుండి మనం మాట్లాడకూడదు, లోపలికి వెళ్ళి పొలిటికల్ పార్టీస్ని రిఫార్మ్ చేయగలమన్నమాట. ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ని డిస్కస్ చేసినాం అనమాట. ఇంతటితో మనకు ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది 8 మార్క్స్కి, రాసి పెట్టుకో. హౌ కెన్ బి పొలిటికల్ పార్టీస్ షుడ్ బి రిఫార్మ్డ్, వాట్ ఆర్ ద ఎఫర్ట్స్, వాట్ ఆర్ ద సజెషన్స్ హ్యాడ్ టేకెన్ టు రిఫార్మ్ ద పొలిటికల్ పార్టీస్ అని క్వశ్చన్ వస్తుంది. ఆన్సర్ కూడా రాయగలరు మీరు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. ఎందుకంటే వాళ్ళకు హెల్ప్ అవని. అందరూ వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు కానీ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట ఇటువంటి వీడియోలు చాలా చేయడానికి. ఓకేనా? పబ్లిక్ ఎగ్జామ్ వరకు కలిసి చదువుకుందాం, బాగా చదువుకుందాం. పబ్లిక్ ఎగ్జామ్లో 100 out of 100 మార్క్స్ అనేది స్కోర్ చేద్దాం అనమాట. స్టే కనెక్టెడ్. Keep learning with Social Science channel.